పేరన్నా? రాంప్రసాద్ అన్న. రాంప్రసాద్. ఏం ఆ, చేస్తుంటావు అన్న? నేను రైల్వేలో జాబ్ రైల్వేలో జాబ్ చేస్తాను. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారన్న? 4 years నుంచి 4 చేస్తాను. ఇయర్స్ నుంచి. బాగానే ఉందా జాబ్ అంతా? ప్రాణం ప్రస్తుతం. అన్న వచ్చేసరికి ఇప్పుడు ఆంధ్రాలో గవర్నమెంట్ వచ్చి 9 months అయిందన్న, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఎలా ఉంది పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే పరిపాలన పరంగా బాగానే ఉంది. అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళబోతుందా, లేదంటే గతంలో ఉన్నట్టేనే ఉంటది అంటారు? అంటే ప్రజెంట్ గవర్నమెంట్ స్టెప్స్ వస్తుంటే మేబీ ఉండొచ్చు అనుకున్న అభివృద్ధి పదవులు. అంటే ఒక 5 years లో మనం చెప్పలేము. అంటే ఒక 10 years ఈజీ. గా డెవలప్మెంట్ కాదులే, అంటే డెవలప్మెంట్ ఆ గాడిలో పడుతుంది అంటారు. అంటే గాలి అంటే ఇప్పుడే 9 months అయిందిగా, పెట్టే విధంగానే చూస్తున్నాం. ఇప్పుడు బిల్ గేట్స్ వస్తున్నారని అంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం మన ఏపీని బయట పారిశ్రామికవేత్తలు కొంచెం నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ అన్న గవర్నమెంట్ మారితే మళ్ళీ పాలసీలు మార్చేస్తున్నారు కదా. అందువల్ల ఏదైనా డెవలప్మెంట్ ఉండాలంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొచ్చినవి పారిశ్రామిక పాలసీలు అయితే ఏమన్నా నెక్స్ట్ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కొంతమేర అయినా కొంచెం అవి పాటిస్తే వచ్చే పెట్టుబడి పెట్టే వాళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకు వస్తారని నా ఆలోచన అనమాట. ఇప్పుడు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, లేకపోతే తెలంగాణ కానీ పారిశ్రామిక పరంగా బాగా డెవలప్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకోండి. మనది వాటితో పోల్చుకుంటే బాగా వెనకబడి ఉంది. కంపేర్ టు వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర కూడా స్టూడెంట్స్ కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎక్కువే. కానీ మన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి అయితే లేదు. మన రాష్ట్రంలో చేసుకోవాలంటే పారిశ్రామికంగా డెవలప్మెంట్ అనేది ఉండాలి నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఈ ఈ టెన్యూర్ లో, అంటే ఈ పీరియడ్ లో లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా. సో మరి ఆయన కంపెనీలు తీసుకొస్తాడా, అట్లా ఆ ప్రయత్నం చేస్తున్నాడు ఐటీ మినిస్టర్ గా? అంటే నాకు తెలిసినంత వరకు లోకేష్ గారు లాస్ట్ టైం ఇప్పుడు మన దగ్గరలో ఇప్పుడు గన్నవరం కానీ, మంగళగిరిలో కానీ అంటే టాప్ మోస్ట్ ఐటీ కంపెనీస్ కాకపోయినా ఆయన కొంతవరకు ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రోత్సాహం అనేది తగ్గిందని అనుకున్న. ప్రజెంట్ ఆయన అయితే ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. అంటే వీళ్ళు పరంగా వచ్చేసి డెవలప్మెంట్ పరంగా మంచి మంచి స్టెప్స్ వేస్తున్నారని అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కామన్ మ్యాన్స్ ఏంటంటే కొంత పథకాలు రాలేదని ఇదైతే ఉన్నది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదని ఆల్మోస్ట్ చాలా మంది జనాలు అర్థం చేసుకుంటున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారు. ముఖ్యంగా రోడ్స్ ఎట్లా ఉన్నాయండి? రోడ్స్ వీళ్ళు గుంతలు పూడుస్తున్నా అని చెప్తున్నారు. గత 5 ఏళ్ళు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు? రోడ్ల పరంగా అయితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. రోడ్ల పరంగా అయితే నేను చూసినంత వరకు ఇంప్రూవ్ పరంగా చాలా బాగా రోడ్లు అయితే చాలా వరకు పల్లెటూరులో నేను వెళ్ళిన ప్లేసెస్లో అయితే కొత్త కొత్త రోడ్లు అయితే వేస్తున్నారు. రోడ్ల పరంగా అయితే ముందు ఏదన్నా మనకి ఈ గవర్నమెంట్ చేసిన దాంట్లో పెద్ద స్టెప్ అయిన ఉందంటే రోడ్లు అయితే బాగా వేస్తున్నారు చాలా చోట్ల. గతంలో ఎట్లా ఉండేవి రోడ్లు అసలు? అదే గతంలో నేను చెప్పేదంటే పథకాల వరకు ఇది రోడ్లు అయినా ఏం పట్టించుకోలేదన్న గవర్నమెంట్. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు రోడ్లు లేకపోవడం వల్ల? రోడ్లు లేకపోవడం వల్ల అంటే ఏముందన్న, మనకి ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇప్పుడు మన వదిలేండి, మనం ఎంప్లాయీస్ కాబట్టి మహా అయితే మనం ట్రావెలింగ్ ఎక్కువ చేయము. ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ లేకపోతే ఈ డైలీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారుగా, రవాణా చేసేవాళ్ళు, వాళ్ళు ఇబ్బంది పడతారు మనకన్నా ఎక్కువ. ఎందుకంటే డైలీ ఆటో అనేది ఒక 10 ట్రిప్పులు అలా వేస్తుంటే రోడ్లు బాగోకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఆ పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది, రిపేర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. దాంతోపాటు మనకు కూడా కంఫర్ట్ ఉండదు. ఏదైనా ఒక బస్సులో వెళ్ళాల్సి వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా రోడ్లు అనేది చాలా మస్ట్ అండ్. వర్షాలు వచ్చినా కూడా బాగా గుంతలు పడిపోయి యాక్సిడెంట్ అయినా ఇది కూడా ఉన్నాయి. రోడ్లు అనేది కంపల్సరీగా ఉండాలి. మరీ హైవేలు, నేషనల్ హైవేలు మనం అడగట్లేదుగా. మినిమం బేసిక్ గుంతలు లేకుండా ఏదన్నా ఒక రోడ్డు పాడైపోయినప్పుడు ఖచ్చితంగా రోడ్లు అనేవి ఖచ్చితంగా ఉండాల్సింది. గవర్నమెంట్లు అయితే వేస్తున్నారంటారు. ఈ గవర్నమెంట్లో అయితే నాకు తెలిసినంత వరకు వేస్తున్నారండి రోడ్లు. ఓకే. ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అసెంబ్లీ సెషన్స్ జరిగాయి కదా, చూస్తుంటారా? అంటే అప్పుడప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన అసెంబ్లీ సెషన్స్ కి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ కి డిఫరెన్స్ ఏమైనా గమనించారా? చూశానండి. ఎందుకంటే లాస్ట్ టైం చూసేవాళ్ళం పెట్టేసరికి ఆ ప్రతిపక్ష నాయకులు కానీ అంటే తీరు కోసం మాట్లాడే విధానం ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అంటే అసెంబ్లీలో అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు చెప్పారు, వాళ్ళు చేసింది చెప్పకపోగా, వాళ్ళు ఎంతోమంది మంచి చేశారు, చేయలేదని మనం అనం. ఆ మంచి చెప్పకపోగా పర్సనల్గా ప్రతిపక్ష లీడర్ని లేకపోతే ప్రతిపక్ష పార్టీలు పర్సనల్గా అటాక్ చేయడం లేదా బూతులు చేయడం, అందువల్ల ఏంటంటే ఎవరన్నా చూడాలన్నా కదా కొంచెం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉంటే వీళ్ళు చేసే తప్పులు అడిగేది. మరి ప్రతిపక్షం కూడా రావట్లేదుగా, వస్తే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచి చేసినా వీళ్ళకి లోటుపాట్లు ఎక్కడో అక్కడ చేస్తారు. ఇప్పుడు అలాంటిది ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్షం అనేది అడగాలి. 11 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అన్నది అనవసరం.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇప్పుడు ఏముంది, వాళ్ళకి ఇచ్చిన 1 మినిట్ 2 మినిట్స్లో అయినా సరే పలానాది మీరు పథకాలు ఇస్తారు లేదా పలానాది అభివృద్ధి చేస్తారన్న పలా దాంట్లో అవినీతి జరిగిందని గవర్నమెంట్ ప్రశ్నిస్తే వాళ్ళు సరి చేసుకుందో లేకపోతే జనాలకు అనేది రీచ్ అయ్యేది. అదేమి అసెంబ్లీ ద్వారా ఇది అవ్వట్లేదు. అదే ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు కానీ రీసెంట్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏదో అదే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్స్ జరిగింది కదా, ఎట్లా ఇలాంటివి జరగడం మంచిదా అంటారా? అంటే గత 5 ఏళ్ళు ఇప్పుడు జరగలేదు. మంచిదేనండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటే ఇప్పుడు ఒక ఒక మినిస్ట్రీకి ఇంకో మినిస్ట్రీకి మధ్య గ్యాప్లు ఉంటాయి. ఇలాంటివన్నీ ఇగోస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పక్కకు పోయి వాళ్ళు ఒక టీమ్గా బాగా వర్క్ చేసి ఏదైనా జనాలకు మంచి జరగాలి. వాళ్ళు బాగుంటే ఏ పాలసీలైనా కొంచెం స్పీడ్గా ఇదైతే వాళ్ళ మధ్య గ్యాప్లే. ఇప్పుడు ఎంత ప్రతిపక్షం ఎంత అధికార పక్షమైనా వాళ్ళకి ఇగోస్ ఉంటాయి. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం వల్ల వాళ్ళ మధ్యలో ఇగోస్ ఉన్న గొడవలు ఉన్న అలాంటి కొంచెం సర్దుమణిగి బాగుంటుంది. మంచి కార్యక్రమమే. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం కూడా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. అవి జరగడం వల్ల ఏంటంటే యూనిటీ అంటే ఒక టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ అయ్యి బాగా పనిచేస్తారని నా అభిప్రాయం. చూద్దాం. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు అయితే బాగా జరిగాయి. స్పోర్ట్స్ మీట్ కావచ్చు, ఇవి కూడా బాగానే జరిగింది ఈ కార్యక్రమం. కల్చరల్ యాక్టివిటీస్ బాగా జరిగింది. వీడియోస్ చూస్తున్నాం వేటూ న్యూస్ లో యూట్యూబ్ లో కూడా బాగా జరిగింది. ఓవరాల్ గా గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటే? ఓవరాల్ గా గవర్నమెంట్ పనితీరు అంటే ఫస్ట్ 9 నెలలు అయిందిగా ప్రజెంట్. మనం 9 నెలల్లో పూర్తిగా విమర్శించలేం, పూర్తిగా మనం బాగా చేసిందని అలా. ప్రస్తుతానికి నా అభిప్రాయం ప్రకారం అయితే ఉన్నంతలో బాగా చేస్తున్నారు అనుకోవచ్చు. మరి నాకు తెలిసినంత వరకు సంక్షేమం పక్కన పెడితే ఉన్నంతలో ఇప్పుడు పెన్షన్లు పెంచారండి నాకు తెలిసినంత వరకు. మిగతా కార్యక్రమాలు సర్వేలని అవి ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. అదే డెవలప్మెంట్ పరంగా రోడ్ల పరంగా అయితే మంచిగా ఇదయింది. ఇంకా డెవలప్మెంట్ పరంగా అడుగులు వేస్తున్నారని చెప్తున్నాం. గురువు గారు మీ పేరండి? సాయి చంద్రశేఖరరావు. ఏం చేస్తుంటారండి? మా ఇంటి దగ్గర రిటైర్మెంట్ బట్ట కొట్టు ఉంది, వస్త్రాల షాప్. ఎలా ఉన్నాయండి మార్కెట్ లో నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, రీజన్ గానే ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రీజన్ గానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయండి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయండి. అప్పుడంటే సీజన్ బట్టి ఉంటుందండి. ప్రభుత్వాన్ని దానికి నిత్యావసర ధరలు కూరగాయలు అనే కాదండి, ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ. ఇప్పుడు కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. పర్వాలేదు, తగ్గినాయి కదా రేట్లు కొద్దిగా. రోడ్లు ఎలా ఉన్నాయండి ఇప్పుడు? రోడ్లు కొన్ని పర్వాలేదండి. గతంలో ఎట్లా ఉండేవండి రోడ్లు? కొన్ని గుంటలుగా ఉంటాయి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగా. ఇప్పుడు గుంతలు పూడుస్తున్నారండి? కొంచెం పర్వాలేదు, చాలా వరకు పూడుస్తున్నారు. అంటే అభివృద్ధి అవుతుంది అంటారా, లేదంటే ఎట్లానే ఉండిపోతుంది అంటారా? ఆంధ్ర చేస్తారనే నమ్మకాలు ఉన్నాయి కదా అందరికి. అందరితో పాటు మేము నమ్ముతున్నాం. అన్న మీ పేరన్నా? నరసింహారావు. ఆటో నాది 8 years. ప్రెసెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎలా ఉండేవన్న రోడ్లు? అన్న గుంతలుగా ఉండి ఖరాబ్గా ఉండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సూపర్ చేశాడు, బాగుంది, డెవలప్ అయింది బాగా. గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడేవారన్న రోడ్లు గుంతలు ఉండడం వల్ల? ఇబ్బందులు ఏముంది, బండ్లు పంచర్లు అని అయ్యని చిరాకుగా. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలా ఇబ్బంది పడాలా. ఒక బండి వెనక ఒకటి, మళ్ళీ ఢీ కొంటాలు, ఈ తలకాయ నొప్పులు అంతా ఉంది. ఇప్పుడు పూలాగా ఉంది, కళ్ళు మూసుకొని తోలుకోవచ్చు ఆటో, కళ్ళు మూసుకొని ఏదైనా పోవచ్చు, ఇబ్బంది లేదు. రోడ్డు మట్టి సూపర్, అభివృద్ధి బాగా చేస్తున్నాడు. చంద్రబాబు పాలన బాగుందన్న. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు 9 నెలలు చంద్రబాబు పాలన చూస్తారు. సూపర్. పాలన బాగాలేదు? లేదు 10,000 వేసేవాడు కదన్నా మీకు. ఎందుకు 10,000 కాదు ముఖ్యం మనకి, పిల్లల డెవలపింగ్ ముందర రోడ్లు మనకి డెవలపింగ్ చూసుకోవాలి. ఏదైనా డెవలపింగ్ చూసుకోప్పుడు డబ్బులు ఏముంది, వాళ్ళ రేపైనా సంపాదించుకోవచ్చు కష్టపడి. అంతేగాని ఇప్పుడు మనకి రోడ్డు బాగుందనుకో యాక్సిడెంట్లు అనేవి ఉండవు, శుభ్రంగా నీట్గా వెళ్ళిపోతుంటారు రేటోళ్ళటు, ఏం ఇబ్బంది ఉండదు. ప్లస్ మనకి ఇలాంటిది అంతకు ముందర 10,000 డబ్బులు వేస్తుండేసరికి సోమర్తనం ఎక్కువైపోతుంది జనాలకి. పనులు చేయకుండా క్యారేజీలు పెట్టుకోకపోవడం, మందు తాగడం, సాయంత్రానికి ఇంటికి రావడం, ఆరోగ్యాలు పాడు చేసుకోవడం అవసరమా మనకి చెప్పండి? నేనే వస్తాను, మళ్ళా ఎన్నికలు వస్తే నన్నే గెలిపిస్తారు ప్రజలు, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు ఆయన. లేదు, 100% మరి చంద్రబాబే వస్తాడు. అంత నమ్మకంగా చెప్తున్నారు జనాలు. నమ్మి ఓట్లేసారు, మళ్ళీ నమ్మే ఓట్లేస్తారు. నమ్మి ఓట్లేసినందుకు ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారు. రేపు తల్లివందనం వేస్తున్నాడు మేలు. ఎందుకు వేస్తున్నాడు? ఆ టయానికి జనాలకి ఇబ్బంది లేకుండా, ఆ డబ్బులు అనేది ఎదురు చూడకుండా అప్పటికప్పుడు పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి ఉంటాయని వేస్తున్నాడు. అది